నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్లో భాగంగా రైల్వే స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ భవనం, అదేవిధంగా రోడ్ మార్కెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాపర్టీ అక్కడ ఉంది. ఆ ప్రాపర్టీని నిన్ననే మా దృష్టికి వచ్చింది, మొన్న మా దృష్టికి వచ్చింది. దాన్ని ఎవరో కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి మరి మేము ప్రాపర్టీకి సంబంధించిన ఒక కమిటీ ఉంది మాది. ఆ కమిటీలో కూడా నేను మెంబర్ని. అయితే ఆ యొక్క ప్రాపర్టీ విషయంలో సిపి గారు కూడా మాట్లాడడం జరిగింది. సిపి గారికి ఎవరైతే సంబంధిత వ్యక్తి ప్రాపర్టీస్ కబ్జాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారిపై యాక్షన్ తీసుకోవాలని. సరే, మా పరంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయనకున్న సంబంధాలతోని వాలంటీర్గా విత్డ్రా చేసుకో రిజిస్ట్రేషన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అట్లాగే ఉంటే లీగల్ యాక్షన్ తప్పకుండా అవుతుంది అనేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. వారేదో మాది అని చెప్తా ఉన్నారట. అక్కడ ఆ ప్రాపర్టీ అంతా సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలో భాగంగా అందరికీ అక్కడ రెంట్స్కి ఇచ్చినాం. ఆ రెంట్స్లో ఎవ్రీ మంత్ రెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి జమ అవుతూ ఉన్నాయి. అటువంటి తరుణంలో ఎవరికి తెలియకుండా ఆయన స్వతహాగా పోయి మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో, మళ్ళీ అదేవిధంగా మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించిన సంబంధిత అధికారులకు కూడా తెలియడం జరిగింది. ఇది మీరు చేసిన రిజిస్ట్రేషన్ తప్పు, దీన్ని వాలంటరీగా క్యాన్సిల్ చేయండి మీరు, లేకపోతే చట్టపరమైన చర్యలు వారి మీద కూడా తీసుకుంటామని చెప్పడం. సరే, ఏది ఏమైనా ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాపర్టీస్ని కబ్జా చేసినా మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నా వారి ఆధీనంలో ఉంచుకున్న చట్టపరమైన చర్యలు ఉంటాయి. లేదు వారు కనుక స్వతహాగా ఇప్పుడు చేసుకున్న రిజిస్ట్రేషన్ విత్డ్రా చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్పందిస్తే చాలా ఇబ్బందులు అవుతాయని కూడా వారికి తెలియజేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.